క్రీస్తు పూర్వము 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన గమనించండి. అలెగ్జాండర్, చాలా మందికి తెలుసు చదువుకున్న వాళ్ళకి, ఎందుకంటే పుస్తకాల్లో రాయించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ అని 12 సంవత్సరాల నుంచి, అంటే వాళ్ళ తండ్రి గారు రాజు, అంటే అప్పట్లో దేశాల మీద రాజు ఉండి ఆ దేశం అంతటిని పరిపాలించేటటువంటి వాడు. అయితే ఒక రాజు కుమారుడి యొక్క అలెగ్జాండర్, ఈ యొక్క అలెగ్జాండర్ 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుండి ఇతని ఆలోచనలన్నీ పెద్ద పెద్ద ఆలోచనలు, చాలా జ్ఞానం కలిగిన వాడు. ఆ వయసు నుంచే నేను గుర్రం మీద ఎక్కాలి, గుర్రపు మీద ఎక్కి ఇదిగో రాజ్యాలను జయించాలని పట్టుదల, నేను సంపాదించాలి, రాజ్యాలను సంపాదించాలని అనుకున్నాడు. 20 సంవత్సరాలు వచ్చేసరికి అతను అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి, అతను చాలా జ్ఞానం కలిగిన వాడు. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటి మీదకి వెళ్ళి విజయాన్ని పొందాడంట. అందరిని ఓడించి, దేశాల మొత్తాన్ని ఓడించి అతను స్వాధీనంలోకి తీసుకున్నాడు. 20 సంవత్సరాల వయసులోని, గమనించండి, చిన్న పిల్లవాడు. మరి అంతటి జ్ఞానం ఎక్కడిది అతనికి? అంతటి జ్ఞానం ఎక్కడిది? అంత శక్తి ఎక్కడిది? ఆయనకు దేవుడి నుంచి తెలియదు, దేవుడిని సంపాదించుకోవాలన్న ఆలోచన లేదు. చివరికి మన భారతదేశాన్ని కూడా దోచుకోవాలని, మన భారతదేశాన్ని కూడా సంపాదించుకోవాలని భారతదేశపు రాజు మీదకి కూడా వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టుపక్కల అన్ని దేశాలను కొల్లగొట్టి అతను స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాదు, చివరికి మన భారతదేశం వచ్చిన తర్వాత గెలవలేకపోయాడు. అతనికి తెలియకుండానే అతని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గుర్రము కూడా పడిపోయింది. ఆ యుద్ధంలో గుర్రము కూడా పడి చనిపోయినది. ఆ తర్వాత అతనికి ఎక్కడ లేని భయం వచ్చి పడింది. అయ్యో, ఈ భారతదేశాన్ని నేను జయించలేనేమోనని ఆ యొక్క వాటిని ఒప్పుకొని తిరిగి అతని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎంతటి రాజ్యాలను జయించడండి, ఎంత సంపద ఉన్నదో చూడండి. వచ్చిన వైభర్యాలు, డబ్బు, ఆస్తులు ఎంతో ఉంది ఆయనకి. సర్వలోకమును సంపాదించాడు. ఇక అతనికి తెలియకుండానే ఒంటిలో భయం వచ్చేసింది. అయ్యో, నేను చచ్చిపోతానని ఎన్నో విధాలైనటువంటి బ్రతకాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అతనికి అర్థం కాలేదు. చివరికి 32 సంవత్సరం వచ్చేసరికి అతను చనిపోయాడు. చనిపోయే ముందు చెప్పాడట, ఇదిగో నేను ఇక బతకను, ఈ డబ్బులు, ఈ ఆస్తులు ఇవన్నీ కూడా అక్కడికి రావు, నన్ను బ్రతికించలేవు, నాకు అర్థమైపోతూ ఉంది. నేను చనిపోతే నన్ను పెట్టెలో పెడతారు కదా, నా పెట్టెలో పెట్టినప్పుడు నా 2 చేతులు బయట పెట్టి నన్ను తీసుకువెళ్ళండి, నా సంపదనంతా, వచ్చిన వైభర్యాలన్నీ రోడ్డు పొడుగుతో పడవండి, దాని మీదుగా నన్ను తీసుకువెళ్ళండి, నేను ఒట్టి చేతులతో వెళ్ళిపోతూ ఉన్నానని రాజ్య దేశాలన్నీ కూడా తెలుసుకోవాలి అని చెప్పాడు. హల్లెలూయా. ఏమీ కూడా తీసుకుపోవట్లేదు, నేను ఒట్టి చేతులతో వెళ్ళిపోతూ ఉన్నాను అన్నాడంట. చాలా జ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయా. ఎంతో జ్ఞానం కలిగిన వాడు. అన్ని రాజ్యాలు జయించాడు. ఏం తీసుకోగలిగాడు? సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తన ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయాడు. 32 సంవత్సరాలకి అతను చనిపోయాడు. అతని డబ్బు కాపాడలేకపోయింది, అతని ఆస్తులు కాపాడలేకపోయింది, అతని జ్ఞానము కాపాడలేకపోయింది. ఏమి కొద్దువాడికి గమనించాడు. అందుకని దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఇప్పుడు సర్వలోకమును సంపాదించుకున్నా కూడా అతని ప్రాణాలు పోతే అతనికి ఏమి ప్రయోజనం? దేవుని సంపాదించుకున్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. జ్ఞానము సంపాదించుకున్నవాడు గొప్పవాడు. దైవ జ్ఞానము సంపాదించుకున్నవాడు గొప్పవాడు. దేవుని సంపాదించుకున్నవాడు గొప్పవాడు. అంటే దేవుని ఎరిగిన వారికి మరణం రాదంట. మరణం వస్తుంది. మరణం వచ్చినాను, నీ ఆత్మకు మరణం లేదు, నీ ఆత్మ పరలోక రాజ్యానికి చేరింది. హల్లెలూయా.
హల్లెలూయా. గమనించండి, అలాగా ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ప్రతి మానవుడు పరిగెడుతూ ఉన్నాడు, కానీ దేవుణ్ణి సంపాదించుకున్నామని ఆలోచన ఎవరికి లేదండి, ఎవరికి లేదు. గమనించండి. అయితే మనకు చోట ప్రభు అంటారు, అలాంటి మార్క్స్ వార్తలు, ఒకడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు కాబడినంత నేను సమకూర్చాను అని విర్రవీగుతూ ఉన్నాడు. ఒక ధనవంతుడు అంట భూమి అంట సమృద్ధిగా పండిందంట. ఏమనుకుంటున్నాడంటే, పండుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకి కావలసినంత సంపాదించాలని పండుకొని మంచం మీద ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడంట కదా. ఇక ఆ దేవుడి స్వరం వినపడ్డదంట, ఎర్రివాడా ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాలు తీసుకుంటున్నా, నువ్వు సంపాదించినవన్నీ ఎవరి అవుతాయి. హల్లెలూయా. గమనించండి, చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఇదిగో మనలో ఆత్మ ఉన్నది, మన ఆత్మకి తండ్రి ఉన్నాడు, ఆయనే భగవంతుడు. ఆయన గురించి తెలుసుకోవాలన్నటువంటి జ్ఞానం ఎవరికి లేదు. దాని గురించి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. ఆయన ఉన్నాడు, మన సృష్టికర్త, మన నిర్మాణకుడు, ఈ సృష్టిని అంతటిని కలగజేసిన వాడు. ఆయన ఉన్నాడు అని ఆయన గురించి ఆలోచన చేసి ఆయనని కనుక్కుందామన్నటువంటి జ్ఞానం ఎవరికి లేదు. లేచిన నుంచి ఈ భూ సంబంధమైన వాటి మీదకే పరిగెడుతూ ఉన్నాడు. సంపాదించుకోవాలని ఆస్తుల కోసం ఒకడు, బంగారం కోసం ఒకడు, ఇదిగో బిల్లుల కోసం ఒకడు, ఇదిగో ఆ పొలాల కోసం ఒకడు, ఇక్కడ రకరకాలైనటువంటి సంపాదన కోసం మానవుడు పరిగెడుతూ ఉన్నాడు. కానీ దేవుని కోసం ఎవడు కూడా పరిగెడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఎర్రితనం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1:20 జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు? ఎర్రితనం. దేవుడి దృష్టిలో ఎర్రివాడా అంటాడు. ఇక్కడ అనుకుంటున్నాడు ధనవంతుడు, నా ప్రాణమా తాగుము తినుము సుఖించు.